నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మంత్రి కోమటిరెడ్డి ఒక విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా లేదు, తెలంగాణలో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం, కేసీఆర్ సలహాలు సూచనలు స్వీకరిస్తామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. మూసీపై కేటీఆర్ ప్రజెంటేషన్ చూస్తే నవ్వొస్తోంది. మూసీతో నల్గొండ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా వాళ్ళు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష నాయకుని బాధ్యత. నేను గౌరవ కేసీఆర్ గారి నుంచి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ, ఈ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలన్నా, ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నిజంగా సూచనలు కరెక్ట్ ఉండి మేము చేసే పనులు ఏమైనా తప్పుంటే మార్చుకునే అవకాశం ఉంటుంది. నేషనల్ అయినా కాకుండా వెళ్ళిపోయింది ఎమ్మడే. సంతాపం వ్యక్తం చేసిన వరకు కూడా ఉండలే. మీరు రండి అసెంబ్లీకి. మీరు పక్క రాష్ట్రం ఆంధ్రాలో వాళ్ళకు 11 సీట్లే వచ్చి వాళ్ళకు ప్రతిపక్ష హోదా అడిగినా ఇస్తలేరంటే రాజ్యాంగం ప్రకారం 10% రావాలి కాబట్టి వాళ్ళు ఇస్తలేరు, అది వేరే విషయం. అయ్యాల నీకు 30 మంది సభ్యులు ఉన్న 9 మంది పార్టీ మారిన 30 మంది సభ్యులు అంటే చిన్న రాష్ట్రం, మంచి 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 సభ్యులు వచ్చి మాట్లాడితే మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయం, మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం.